హాయ్ హలో అందరికీ 5వ శుక్రవారం శ్రావణ మాసం శుభాకాంక్షలు. నేను వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నాను, ప్రసాదాలు ఏమేమి చేసినాను అనేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూడండి. నేను పూజ ఎలా చేసుకున్నా అనేది ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో ఏంటి అనేసి. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్దాం. ఏం చూస్తున్నావు సోను? బంతి పూల మాల గుచ్చుతుంది. నేనైతేనేమో ఇక్కడైతే ఫ్రూట్స్ రేపటి కోసం అన్నీ చూసుకుంటున్నాయి మేము తెచ్చిన అనేసి. ఇదిగో పువ్వులకైతే రేటు టూ మచ్ ఉంది ఇక్కడ. నేను ఇవి అయితే పాతవి ఉండే నా దగ్గర, అవి వేసేసి ఇవి ఒక జత అయితే తెచ్చుకున్నాను. ఇది కొత్తవి, చాలా బాగున్నాయి. ఈ సైజులో సోన్ అయితే ఫుల్ హెల్ప్ చేస్తుంది. ఇది మాల అయితే కుచ్చుతా ఉంది అనమాట. ఏం లేదు, ఒక్క పని చేసి అన్ని పనులు చేసినంటే ఎట్లా చెప్పు. ఈరోజు సోన్ చాలా చాలా పనులు చేసింది. సోన్ చేయాలి బెట్ట, పండుగలు ఉన్నప్పుడే అడుగుతాను కదా. చేస్తున్నామనే కదా తల్లి చెప్తున్నా. అక్క వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. చెట్లు అక్కడ చేస్తుంది. హాయ్ హలో, అమ్మవారి డెకరేషన్ కోసం అయితే నేను ఇలా రైస్ పోసి డబ్బాలే వాడతా. పోయినసారి కూడా మంచిగా రైస్ పోసి డబ్బాలే వాడిన. స్టాండ్లు కూడా ఉంటాయి కదా, ఎక్స్ట్రా పని ఎందుకు, మనం యూజ్ చేసే దాంట్లోనే అడ్జస్ట్ చేస్తే మనకు పని తక్కువ, ప్రశాంతత కూడా ఎక్కువనే. కాబట్టి సింపుల్గా నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నా. నాకు స్తోమత ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు అయితే దానికి రైస్ అయితే వేసుకున్న. రెండుట్లో ఇలా కొబ్బరికాయ పెట్టేసి చొంపుకైతే ఇలా కట్టుకున్నా. ఇప్పుడైతే అమ్మవారికి ఈసారి కట్టిస్తున్నా. ఇలా అయితే సారి మొత్తం మధ్యలోకి మడత పెట్టేసి ఇప్పుడైతే కుచ్చుళ్ళు పెట్టేస్తాం అమ్మవారికి. ఇలా ఎవరో కాల్ చేస్తున్నారు బేటా. నేనేమో 4వ శుక్రవారం చేసుకున్నా కాబట్టి ఆ రోజు 15th ఆగస్ట్ అయితే వచ్చేసింది. మా పిల్లలకి ఇద్దరికి అయితే ఇంట్లోనే ఉన్నారు, ఒక పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అన్నమాట. అందుకే ప్రశాంతంగా పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారేమో అనేసి అయితే నేను ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు అమ్మవారికి అయితే సారీ కట్టిస్తూ రెడీ చేస్తూ అమ్మవారికి పూజకు ఏమేం కావాలన్నీ పెడుతూ ఒక సైడు వంట చేస్తూ అయితే చాలా తొందరగానే అయిపోయింది. నేనైతే అసలు ఒకరోజు ముందు నుంచి అయితే ఎప్పుడైతుంది పని, తొందరగా అవుతుంది ఆ పూజ అనే టెన్షన్లో అయితే లేవగలుగుతాను. ఆ మార్నింగ్ పని ఇంట్లో చేసి ఫుల్ అలసట అయితే వచ్చేసింది నాకు. మార్నింగ్ లేస్తున్నా లేవనైతే అనుకున్నా. 5:30కి అయితే అలారం పెట్టుకున్నా. నిదానం లేసి ప్రసాదాలు కూడా అన్నీ ప్రిపేర్ అయ్యి మైండ్లో అయితే ఉన్నది కాబట్టి చేసుకుందాంలే అనేసి అయితే పడుకున్నా. ఆ అమ్మవారి దయ వల్ల ఇంకా 4:40కే మెలకువ వచ్చేసింది అనమాట. హాయిగా లేసేసి ఇక 4:40కే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి ఇంకా ఆ టైం నుంచి అన్నమాట ఇంకా వంటలు ఒక సైడ్ చేస్తూ అమ్మవారికి ఏమేం కావాలో ఒక్కొక్కటి పెడుతూ అమ్మవారికి సారీ కూడా కట్టియడం చాలా సింపుల్. ఒక్కసారి మనం చూస్తే చాలా హార్డ్ ఏమని అనుకుంటాం, కానీ ఒక్కసారి అయితే ట్రై చేసినాం అనుకో, ఫస్ట్ టైం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, సెకండ్ టైం అనుకో మనకు ఇంకొంచెం అలవాటు పడ్డట్టు అనిపిస్తుంది అన్నమాట. నేను ఇలా కట్టి అమ్మవారికి సారీ అయితే సెట్ చేస్తున్నా. ఈ సారీ వచ్చేసి చాలా మెత్తగా ఉంది. అమ్మవారికి సారీస్ కట్టించేటప్పుడు కొంచెం కాటన్ లాగా కానీ పట్టు సారీస్ కానీ కొంచెం స్టిప్పుగా ఉండే సారీస్ అయితే లుక్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సారీ కూడా చాలా బాగా లుక్ అనిపించింది, మంచిగా సెట్ చేసేసినాం. ఇంకా కొంచెం ఈ సారీ స్టిఫ్నెస్ కోసం మెత్త చీర కాబట్టి ఇలా ఉంది అనేసి ఇక్కడ లోపల నుంచి ఇక్కడ సైడ్ మొత్తం బుక్స్ పేపర్స్ పెట్టి కవర్ చేసేసినాం. ఇంకొంచెం చీర లుక్ రావడానికి ఇదిగో ఈ స్టోన్స్ అయితే మా దగ్గర ఉన్నాయి.
ఇది మా పిల్లల ఐడియా అన్నమాట. అక్కడక్కడ సారీస్కి అయితే అంటిస్తున్నా. లుక్ అయితే చాలా బాగుందని నేను అనుకుంటున్నా. మరి నిజంగా మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారు అయితే అలంకరణ అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఇలా కొంచెం మనకు ఓపిక ఉన్నంతలో ప్రతిసారి అమ్మ ఫేస్ అయితే నేను ఉత్తరం సైడ్ వచ్చేలా పెట్టుకున్నా. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈసారి అయితే తూర్పు దిశలో ఉండేటట్టు పెట్టుకున్నాను అన్నమాట. టీవీ దగ్గర ఉంటే ఏమన్నా అడ్డులా గిట్ల అవుతుందా ఏమనుకున్నా కానీ ఏం కాలేదు, చాలా బాగా అయితే సెట్ అయింది ఇక్కడ సైడ్. ఇంకా అమ్మవారికి అయితే గాజులు వేసేసి ఇంకా మొత్తం సారీ షెడ్ చేసుకున్న తర్వాత హిప్ బెల్ట్ కూడా మంచిగా పెట్టాను చూడండి. నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయలు అయితే చాలా చిన్నగా దొరికినాయి, అసలు పెద్ద సైజు అయితే కనబడలేవు. ఆ చిన్న సైజే 50, 67 అట్లా చెప్తున్నారు. ఇంకా తీసుకొని వచ్చిన అయితే ఆ అమ్మవారి సారీ కట్టడం అయిపోయిన తర్వాత ఫేస్ అయితే కట్టా. ఇప్పుడు మనము ఒకసారి అమ్మ సైడు రెడీ చేస్తూ ఇంకో సైడ్ అయితే ఇలా వంటలు కూడా చేస్తున్నాను అనమాట. కొంచెం ఇంకా మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నారు. ఇంకా నేను అక్కడ అలంకరణ సైడ్ కూడా మా పిల్లలు అక్కడ ఇక్కడ మంచిగా చిన్న చిన్న హెల్ప్లు అయితే బాగానే చేసేసిండ్రు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పూర్ణాలు చేసేసిన, వడలు చేసేసిన అమ్మవారి ప్రసాదంలోకి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బెల్లం అన్నం వచ్చేసి ఇక్కడ పులిహోర కూడా చింతపండు మంచిగా అయితే ఉడుకుతున్నది చూడండి. ఇంకా పులిహోర కూడా చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఇది పెరుగన్నం. ఆల్రెడీ నేను శనగలు వచ్చేసి ఈవినింగ్ టైమే అయితే నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. గురువారం రోజు ఈవినింగ్ టైం 4కి అట్లా నానబెట్టుకున్నా. ఇది బెల్లం అన్నం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు పాయసం అన్నం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పూర్ణాలు అయితే దేవుతున్నా. నెక్స్ట్ ఇంకా నేను పానకం అండ్ పెసరపప్పు కూడా. పెసరపప్పు వచ్చేసి మార్నింగే 1 గంట 1/2 అవర్ నేను స్నానం చేయబడే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నా. ఇంకా పానకం కూడా చేసేసిన. ఇంక ఈ పూర్ణాలు అయితే ఫస్ట్ టైం, ఇంతకుముందు కూడా చేశాను కానీ ఈసారి కొంచెం మంచిగా వచ్చినాయి అనిపించింది. ఇంక ఇక్కడ చాలా ప్రసాదాలు అయితే చాలా తక్కువనే చేశాను అనమాట. ఎక్కువ చేసినాం అనుకో మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది. ప్రసాదాలు చాలా కొన్ని లిమిటెడ్గా 2-3 రకాలు చేసేసుకొని అమ్మవారి పూజలో ప్రశాంతంగా చేసుకుందాం అయితే అనుకున్నా. ఇక చూడండి అమ్మవారు ఫైనల్గా మొత్తం నగలు అండ్ డెకరేషన్ పువ్వులు అన్నీ మొత్తం పెట్టిన తర్వాత అమ్మవారి లుక్ అయితే అలా ఉంది. చాలా బాగా అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మా పాప పోయినసారి అమ్మవారికి పేపర్ స్ట్రాంగ్ ఉన్న పేపర్ తోటి అయితే కార్డ్బోర్డ్ తోటి తయారు చేసింది. కార్డ్బోర్డ్ తోటి అనుకుంటా తయారు చేసింది. పోయినసారి తీసి జాగ్రత్త అలానే పెట్టాను అనమాట. మళ్ళీ ఈసారి వచ్చేసినాయి. ఇంకా ఈసారి కూడా దాచి పెడదామంటే మా పాపకు వచ్చేసారి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేస్తాలే మమ్మీ, ఇంక ఈసారి కొద్దిగా కలర్ పోయినట్టు అయినాయి కదా కడిగి పెట్టేసరికి పసుపు అండ్ మధ్యలో కుంకుమతో డిజైన్ చేసింది మెహందీలాగా. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారు రెడీ అయిపోయింది. తోరణాలు కూడా కట్టేసుకున్నాను నీట్గా కూర్చొని. ఇంకా సాయంత్రం పొద్దున్నే 10-11 కల్లా ప్లాన్ అయితే వేసుకున్నా. వంటలు అమ్మవారి రెడీ అయితే అయిపోయింది 11 కల్లా అయితే. ఇంకా నేనైతే పూజ ప్రశాంతంగా 2 o'clock అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళింది కాబట్టి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా ఆయనతో మా పిల్లలతో అందరితో కలిసి చేసుకుందాం అన్నట్టయితే కొద్దిసేపు అయితే వెయిట్ చేసేసి మా ఆయన వచ్చిన తర్వాత పూజ చేసి మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చి 2 hours పూజ కోసం ఇక్కడ అమ్మవారికి పూజ చేసేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండ్రు అన్నమాట. లంచ్ చేసేసి అమ్మవారికి పూజ చేసి మా పూజ అయితే ఇలా జరిగింది. ఈసారి చాలా బాగా సింపుల్గా ఏ హడావిడి లేకుండా మంచిగా అయితే జరిగింది. ఇంకా రోజు మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే ఎట్లయినా హాలిడే ఇస్తారు. అప్పుడు కుదరలేదు, పెట్టుకున్నాం. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు 4వ శుక్రవారం కాబట్టి పెట్టుకుందాం అనుకున్నా. 15th August ఉంది కాబట్టి పిల్లలకు కూడా మంచి హాలిడే ఉంది. ఇంకా ఫ్లాగ్ ఎగిరేసి వచ్చిన తర్వాత ఇంకా చిన్న పాప ఇంకా మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచిగా పూజ అయితే చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. కొన్ని పిక్స్ అయితే పెట్టాను. నచ్చితే ఒక చిన్న లైక్. బాయ్ మరి.